పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల కేసుపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఐజీ మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ ప్రగడాల గత నెల 24న మృతి చెందారని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 26న పోస్టుమార్టం చేసినట్టు చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ని సేకరించినట్లు చెప్పారు. వాటన్నిటినీ హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామన్నారు. ఈ కేసులపై ఎన్నో రకాలుగా విచారణ జరిపించామన్నారు. దారి పొడవునా ప్రవీణ్ను గమనించిన వారిని, ఫోన్లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించామన్నారు. ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలు సేకరించారని చెప్పారు. అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైకులను కూడా ఎగ్జామిన్ చేసినట్లు తెలిపారు. యూపీఐ పేమెంట్ను కూడా సేకరించామన్నారు. తమకు ఎవరిపైనే అనుమానం లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారన్నారు. విచారణ జరిపి ఆయన మరణానికి కారణమేంటో చెప్పాలని అన్నారన్నారు. ప్రవీణ్ ప్రయాణం చేస్తూ 6 మందితో సెల్ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. కొంతమంది సోషల్ మీడియాలో హత్య అని అనుమానాలు వ్యక్తం చేశారని వారిని కూడా విచారణ చేస్తామన్నారు. గత నెల 24న 11 గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్పై బయలుదేరానని, బుల్లెట్ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్పై బయలుదేరానన్నారు. 12:15 గంటలకు నాగులు సర్వేరా లిక్కర్ మార్ట్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వస్తూ కేసర గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు. హెల్మెట్ పగిలిపోయింది. 4:51 గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. మాస్క్ కూడా లేదు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ 5 గంటలకు వచ్చారు. 5:15కు రామవరప్పాడు వచ్చి కింద పడిపోయారు. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడారు. ఇక్కడ టీ తాగారు. రాత్రిపూట కలపరు టోల్గేట్ ప్లాజా వద్దకు వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్తోనే ప్రయాణిస్తున్నారు. ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్స్ షాప్ దగ్గరకు రాత్రిపూట 10:10 వచ్చారు. ఫోన్పై చేశారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి 11:30 వచ్చారు. బుల్లెట్పై అతివేగంగా వెళ్తున్నారు. నయారా పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11:42 రోడ్డు పక్కన పడిపోయారు అంటూ ఐజీ తెలిపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. రోడ్డుపై నుంచి జారిపడ్డ వల్ల బుల్లెట్ పైన పడిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్పై 4వ గేర్లో ఉందన్నారు. ఎవరూ గుద్దలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని తెలిపారు. 6 సార్లు యూపీఐ పేమెంట్ చేశారని చెప్పారు. సెల్ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్టుమార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల అయినట్లు వైద్యులు నిర్ధారణ చేశారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదం మరణించినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్లు నిర్ధారించామని చెప్పారు. 42 నుంచి 62 సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ సేకరించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు.